వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనం మీ అందరికి తెలుసు, తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి వీడియోలను ఉచితంగా అందించడం జరుగుతుంది. తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి తెలంగాణ సంస్కృతిలో భాగంగా మనం ఉచిత లైవ్ క్లాసెస్ను అందించడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ఉచిత లైవ్ క్లాసెస్ను మీకు యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. మరి ఈ ఉచిత లైవ్ క్లాసులను పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును మీరు పొందవచ్చు. కేవలం ₹1 తోటి రిజిస్టర్ అవ్వండి. ఈ తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ను పొందండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరైనా ఈరోజే కొత్తగా మన ఛానల్ను వాచ్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక అప్డేట్ ఏంటి అంటే, మన ఐకాన్ గణేష్ సార్ యాప్లో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని 300 టెస్టులను మీకు కేవలం ₹10 అందించడం జరుగుతుంది. దేనిని అంటున్నామండి? ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని మీకు కేవలం ₹10 అందించడం జరుగుతుంది. దేనికి సంబంధించింది అంటున్నామండి? ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని మీకు కేవలం ₹10 అందించడం జరుగుతుంది. టోటల్ ఇందులో 300 ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం టోటల్ సబ్జెక్ట్ను కవర్ చేస్తాం. 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. కావాలి అనుకున్న వారు ఇండియన్ జాగ్రఫీ యొక్క చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే, మనకు ప్రధానంగా గోల్కొండ కోట ఉంటుంది. ఇక మీ అందరు తెలిసింది గోల్కొండ కోట గురించి. తెలియదావే మీకు? గోల్కొండ కోటను ఎవరు నిర్మించారు అని అడుగుతాం. ఇక్కడ రాస్తున్నా చూడుర్రి, గోల్కొండ కోట అని చెప్పి రాస్తున్నా. సారు గోల్కొండ కోట ఎప్పుడు కట్టించారు? గోల్కొండ కోట నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే 1147వ సంవత్సరం, క్రీస్తు శకం 1147వ సంవత్సరంలో గోల్కొండ కోట నిర్మాణం జరిగినది అని చెప్తున్నా. సారు మరి గోల్కొండ కోట నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగితే ఏం పేరు చెప్పాలి అంటే, ఈ యొక్క గోల్కొండ కోట నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి పేరు ఏమిటి అంటే, ఈ యొక్క రుద్రదేవుడు అనే వ్యక్తి. ఎవరంటున్నామండి? రుద్రదేవుడు అనే వ్యక్తి ఏ కోట నిర్మాణాన్ని చేపట్టిండు అంటే, గోల్కొండ కోట నిర్మాణాన్ని రుద్రదేవుడు అనేవాడు చేపట్టినాడు అని చెప్తున్నా. ఓ సారు రుద్రదేవుడు ఎవరు అని చెప్పి మీకు మళ్ళొక డౌట్ కూడా వస్తుంది. ఇక దాని గురించి కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈయన కాకతీయ రాజు అని చెప్తున్నా. ఎవరంటున్నాం సార్? ఈయన కాకతీయ రాజు. మరి ఈయన కాకతీయులకు సంబంధించి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి తొలి రాజు, స్వతంత్ర రాజ్య స్థాపకుడు అని చెప్పి కూడా ఇతన్ని పిలుస్తాం. ఓసారి ఏమంటాం ఇతన్ని? స్వతంత్ర రాజ్య స్థాపకుడు అని చెప్పి మాట్లాడుతున్నా. ఇతడే 1147వ సంవత్సరం క్రీస్తు శకంలో గోల్కొండ కోట నిర్మాణాన్ని చేపట్టడం జరిగినది అని చెప్తున్నా. మరి గోల్కొండ కోట నిర్మాణం జరిగిన తర్వాత మరి దీన్ని ఒక రాతి కోటగా మార్చి అద్భుతమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి గోల్కొండగా మనకు పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ యొక్క రుద్రదేవుని తర్వాత దీన్ని పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, సుల్తాన్ కూలీ కుతుబ్ షా అనే వ్యక్తి 15th సెంచరీ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ యొక్క గోల్కొండ కోటను పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఆ సమయంలోనే ఈ సుల్తాన్ కూలీ కుతుబ్ షా అనేవాడు గోల్కొండ కోట మీద
దోమినార్ నిర్మాణాన్ని చేపట్టినాడు అని చెప్తానా. ఏ నిర్మాణాన్ని చేపట్టినాడు అంటున్నాం? ఈ యొక్క దోమినార్ నిర్మాణాన్ని చేపట్టిండు అని చెప్తానా. ఓసారి దోమినార్ ఎక్కడ నిర్మించినారు అంటే గోల్కొండ కోట మీద దోమినార్ నిర్మాణాన్ని ఇతడే చేపట్టినాడు అని చెప్తున్నా. సార్ ఇంతకు సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఎవరు అని మీరు నన్ను అడుగుతారు. నేను ఒకటే ముచ్చట చెప్తా, ఈయన కుతుబ్ షాయి రాజ్య స్థాపకుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నా. ఏ వంశ స్థాపకుడు అంటున్నా? కుతుబ్ షాయి రాజ్య స్థాపకుడిగా ఇతడిని గుర్తిస్తున్నాం. ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క సుల్తాన్ కూలీ కుతుబ్ షా గారిని గోల్కొండ కోట పునర్నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి అంటున్నా. మరి ఇతడి కాలంలోనే మనకేం జరిగింది అంటే గోల్కొండ కోట మీద దోమినార్ నిర్మాణం అనేది జరిగింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇక తర్వాత ఈ గోల్కొండ కోట చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ సుల్తాన్ కూలీ కుతుబ్ షా యొక్క కుమారుడే. ఆయన పేరు ఏం పేరు అంటే యొక్క ఇబ్రాహీం కూలీ కుతుబ్ షా గారు. ఎవరంటామండి? ఇబ్రాహీం కూలీ కుతుబ్ షా గారు ఈ గోల్కొండ కోట చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణాన్ని చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం. మరి ఈ సుల్తాన్ కూలీ కుతుబ్ షా కాలంలో గోల్కొండ కోట అభివృద్ధి చెందినది కావడం వల్ల ఇతడి కాలంలో ఈ యొక్క గోల్కొండ నగరమును ఏమని పిలిచినారు అంటే అంటే మహమ్మద్ నగరము అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం. ఏమన్నారండి? మహమ్మద్ నగరం అని చెప్పి దీన్ని పిలవడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ గోల్కొండ కోట యొక్క పాత పేర్లు ఏమిటి సార్? గోల్కొండ కోట యొక్క పాత పేర్లు ఏంటి అని మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది. రైట్, ఒక్కొక్కటి చెప్తున్నా. దీన్ని ఫస్ట్ ఏమని పిలిచేవాళ్ళట అంటే మంగళారం అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? మంగళారం అని చెప్పి పిలిచేవాళ్ళు. ఈ మంగళారం కాస్త తర్వాత ఏమైంది అంటే మంకాలుగా మారినది అని చెప్తున్నా. ఏ విధంగా మారింది అంటున్నా? మంకాలుగా ఇది మారింది అంటున్నా. ఈ మంకాలే తర్వాత కాలంలో ఈ మంకాల్ కోట మీద గొల్లోళ్ళు వచ్చి పశువులను మేపితే ఇది గొల్ల కొండగా పిలువబడ్డది అని చెప్తున్నాం. కుతుబ్ షాయిల కాలంలో ఈ గొల్లోల కొండను ఏమన్నారు అంటే గోల్కొండ అని చెప్పి పిలిచిర్రు. మరి అసఫ్ జాయిల కాలంలో ఇక్కడ తవ్వకాలు చేపడితే వజ్రాలు లభ్యమైనవి కాబట్టి దీన్ని వజ్రాల గని అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా. అసఫ్ జాయిల కాలంలో వజ్రాల గని అన్నం, కుతుబ్ షాయిల కాలంలో గోల్కొండ అన్నం. మరి అంతకు పూర్వం గొల్లోళ్ళు వచ్చి పశువులను మేపుకున్నారు కాబట్టి గొల్లకొండ అన్నం. కాకతీయుల కాలంలో మంగళారం అని చెప్పినాం, మంకాల్ కోట అని చెప్పి కూడా మాట్లాడడం జరిగినది అని చెప్తున్నాం. మరి ఈ గోల్కొండ కోట నుంచే మనకు బోనాల పండుగ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ గోల్కొండ కోట వద్ద బోనాల పండుగను గ్రామ దేవతలకు ఇక్కడ బోనం సమర్పిస్తూ ఈ గోల్కొండ కోట దగ్గర మనకు బోనాల పండుగ అనేది కూడా నిర్వహిస్తున్నారు అని చెప్పిన. మళ్ళా ప్రీవియస్ ఎగ్జామ్లలో క్వశ్చన్ అడిగిండు, గోల్కొండ కోటలో ఎన్ని బురుజులు ఉన్నాయి అని అడుగుతాడు. గోల్కొండ కోటలో ఎన్ని బురుజులు ఉంటాయి అంటే 87 బురుజులు కనిపిస్తాయి గోల్కొండ కోటల. ఎన్ని బురుజులు ఉన్నాయా? 87 బురుజులు ఉంటాయి. మరి ఇందులో ప్రధాన ద్వారాలుగా మనకేం కనిపిస్తాయి అంటే ప్రధానంగా ఇందులో 4 ద్వారాలు ఉంటాయి. ఎన్ని ద్వారాలు ఉంటాయి బేట? 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాలు ఏంటి అంటే మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి బిడ్డ? తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఇట్లా 4 దిక్కులలో 4 ద్వారాలు ఏర్పాటు చేస్తారు. మరి అదేవిధంగా మనకు దిక్కులకు ఉపదిక్కులు ఉంటాయి. అవే వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం, ఈశాన్యం, ఇట్లా ఈ 4 ప్లస్ అవి 4 మొత్తం దీంట్లో ఎన్ని ద్వారాలు ఉంటాయి అంటే ఈ యొక్క ఉపదిక్కులు కలిపి 4 ప్లస్ అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ద్వారాలు ఉంటాయి అంటే 8 ద్వారాలు కనిపిస్తాయి. అగోసారు ద్వారాలు అంటే ఏంది అనుకోవద్దు, దర్వాజాలు అధ్యక్ష. దర్వాజాలని ద్వారం అంటారు. ప్రధాన ద్వారం యొక్క హైటు ఎంత ఉంటుంది అంటే
ఒక్కొక్క ప్రధాన ద్వారం యొక్క హైటు ఎంత ఉంటుంది అంటే ఒక ప్రధాన ద్వారం యొక్క హైటు ఎంత ఉంటుంది అంటే యొక్క 69 అడుగుల ఎత్తులో ఉంటుంది అని చెప్తున్నాం. దర్వాజా ఒక్కొక్క దర్వాజా ఎంత ఎత్తులో ఉంటుంది అంటే 69 అడుగుల ఎత్తులో ఉంటుందంట. ఎన్ని అడుగుల ఎత్తులో ఉంటుంది? 69 అడుగుల ఎత్తులో ఉంటుంది అని నేను చెప్పి మాట్లాడుతూ ఉన్నా. అవునా? మరి ఈ 69 అడుగుల ఎత్తులో ఉంటుంది కాబట్టి ఎవడైనా దర్వాజా దగ్గరికి పోయి గిట్లా క్లాప్స్ కొడితే పైనున్నోనికి కూడా వినబడుతుంది. గోల్కొండ కోటలో ఈ శబ్దం అనేది అంతటా వినబడుతూ ఉంటుంది అని చెప్పినాం. ఈ విధంగా గోల్కొండ కోట గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కాకతీయుల కాలంలో నిర్మితమయ్యి ఇప్పటికి కూడా హైదరాబాద్కు తలమానికంగా మన గోల్కొండ కోట అనేది కనిపించడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా మనం జెండా వందనం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. మరొక విశేషంగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? రైట్. మరి ఇలాంటి కల్చర్ క్లాసెస్ను మీ ముందుకు మరిన్ని తీసుకురాబోతున్నాం. లైవ్ ద్వారా అందించబోతున్నా. ఇప్పటికే వందలాది మంది దీంట్లో రిజిస్టర్ అయినారు. కేవలం 1 రూపీ తోటే ఫ్రీ క్లాసెస్ను తెలంగాణ కల్చర్కి సంబంధించిన క్లాసెస్ను అందిస్తున్నాం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని తెలంగాణ సంస్కృతి ఫ్రీ క్లాసెస్ను పొందండి. అదేవిధంగా జాగ్రఫీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ 300 ఎగ్జామ్స్ను కేవలం 10 రూపాయలకి అందిస్తున్నాం. వాటిని కూడా పొందండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.